హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సంజీవని. సో ఆల్రెడీ మనము టీసీఎల్ గురించి కొన్ని బేసిక్ కమాండ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రజెంట్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. సో ఫస్ట్ ఏంటంటే స్ట్రింగ్ లెంత్. అసలు స్ట్రింగ్ లెంత్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటంటే రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఎంత లెంత్ ఉంది అని కనుక్కోవడానికి మనము స్ట్రింగ్ లెంత్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం అనమాట. సో స్ట్రింగ్ లెంత్ అంటే ఏంటంటే, సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెట్ మెసేజ్. సెట్ అంటే వేరియబుల్, మెసేజ్ అంటే మనం ఆ వేరియబుల్కి నేమ్ ఇస్తాం అనమాట. ఆ నేమ్ ఏంటంటే ఎంఎస్డి. ఓకే, మెసేజ్. ఈ మెసేజ్లో మనము ఏం స్టోర్ చేసామంటే లెర్న్ విత్ సంజీవని అనే మన యూట్యూబ్ ఛానల్ నేము దాంట్లో డంప్ చేశాను. ఓకే, నాకు ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ కావాలి. సో పుట్స్ బ్రాకెట్ ఓపెన్స్ స్ట్రింగ్ లెంత్. స్ట్రింగ్ లెంత్ అనేది కమాండ్ అనమాట. స్ట్రింగ్ లెంత్ అనేది కమాండ్. సో ఇక్కడ ఏంటంటే డాలర్ యూజ్ చేసి మనము ఎక్కడైతే డంప్ చేస్తున్నామో అది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో మెసేజ్లో నేను స్టోర్ చేశాను అనమాట మన యూట్యూబ్ ఛానల్ నేమ్ డాలర్ మెసేజ్. మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. యూస్ కేస్ ఏంటంటే చెక్ ద సైజ్ ఆఫ్ ద మెసేజ్ టూల్ అవుట్పుట్ ఆర్ రిపోర్ట్ లైన్స్. ఇండస్ట్రీలో ఎలా చేస్తామంటే మనకి నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయన్నమాట. ఆ రిపోర్ట్స్లో ఏంటంటే ఎంత లెంత్ ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నిటిని కనుక్కునేదానికి మనము ఈ స్ట్రింగ్ లెంత్ అనేదాన్ని యూజ్ చేస్తాను అనమాట. సో వీటిని నేను ఆన్లైన్ కంపైలర్లో కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అన్ని ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ కంపైలర్లో వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ద అప్పర్ కేస్. మనకి సి లాంగ్వేజ్లో యూజ్ చేసినట్టే అప్పర్ కేసు లోవర్ కేసు కూడా ఉంటాయన్నమాట. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే కన్వర్ట్స్ ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ టు ద అప్పర్ కేస్. ఓకే, నేను ఇక్కడ లోవర్ కేసులో ఇచ్చాను, నాకు అప్పర్ కేసులో రావాలి, అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే రావాలి. సో దీనికి సెట్ అనేది వేరియబుల్. దానికి నేను టూల్ని యూజ్ చేశాను. టూల్ ఏంటంటే మనం ఒక నేమ్ అనమాట. టూల్ అనేది ఒక నేము. దాంట్లో ఏం స్టోర్ చేశానంటే ఇన్నోవర్స్ అని స్టోర్ చేశాను అనమాట. ఇన్నోవర్స్ స్టోర్ చేశాను. సో దీనికి నాకు అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ ఎలా వస్తుందంటే పుట్స్ బ్రాకెట్ ఓపెన్ స్ట్రింగ్ టు అప్పర్. ఇది మన కమాండ్ అనమాట. స్ట్రింగ్ టు అప్పర్ అనేది కమాండ్. సో దానికి డాలర్ మనం ఎక్కడ స్టోర్ చేసామంటే టూల్లో స్టోర్ చేసాము. సో నేను ఇక్కడ మెన్షన్ చేసింది కూడా టూలే అనమాట. సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే సో ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. సో దీని యూస్ కేస్ ఏంటంటే స్టాండర్డైజింగ్ టూల్ నేమ్స్, నెట్ నేమ్స్ ఆర్ కీవర్డ్స్. మనము లోవర్ కేస్ నుంచి అప్పర్ కేస్కి, అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్కి ఇలా మనము ఈ స్ట్రింగ్ టు అప్పర్ స్ట్రింగ్ టు లోవర్ని యూజ్ చేసి మనము ఎగ్జిక్యూట్ చేస్తాము. సో వెల్కమింగ్ టు ద థర్డ్ లిస్ట్ లెంత్. సో డెఫినేషన్ ఏంటంటే రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మనకి ఎంత కౌంట్ ఉంది లిస్ట్లో అనేది ఈ లిస్ట్ లెంత్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. సో సెల్స్ అనేది నేము. దాంట్లో నేను ఇదంతా లిస్ట్ అనమాట. ఏంటి అండ్ ఆరు, నాండ్, నారు, ఎగ్జారు, ఇవన్నీ ఏంటంటే మనం లిస్ట్ అనమాట. ఇదంతా లిస్ట్. సో ఈ లిస్ట్లో ఎంత కౌంట్ ఉంది అని మనకి ఈ ఎల్ లెంత్ని యూజ్ చేస్తాం అనమాట. సో పుట్స్ ఎల్ లెంత్ డాలర్ సెల్స్. సో సెల్స్ అంటే ఏంటి, మనము ఆల్రెడీ ఈ లిస్ట్కి ఒక నేమ్ ఇచ్చామన్నమాట, అదే సెల్స్ అనమాట. సో దీంట్లో డంప్ చేస్తే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లిస్ట్ ఇక్కడ డంప్ చేసాము అనేది మనకి తెలుస్తుంది అనమాట. కౌంటింగ్ ద సెల్స్, నెట్స్, లేయర్స్ ఆర్ బ్లాక్స్ ఇన్ ఏ స్క్రిప్ట్. మనకి నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి కదా. సో వాటిల్లో మనము ఈ లిస్ట్ లెంత్ని యూజ్ చేసి ఎన్ని ఉన్నాయి అని కనుక్కోవడానికి మనం ఈ లిస్ట్ లెంత్ని యూజ్ చేస్తాం అనమాట. వెల్కమింగ్ టు ద యాక్సిస్ స్పెసిఫిక్ లిస్ట్ ఎలిమెంట్. లేయర్స్ ఉన్నాయి. సెట్ లేయర్స్లో ఏంటంటే నాకు 4 లేయర్స్ ఉన్నాయి ఇక్కడ, M1, M2, M3. నాకు పర్టికులర్గా ఒక ఎలిమెంటే కావాలి అంటే మనము అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ఎల్ ఇండెక్స్ యూజ్ చేస్తాం అనమాట. మనకి ఆల్రెడీ సి లాంగ్వేజ్లో తెలుసు కదా ఇండెక్స్ని ఎందుకు యూజ్ చేస్తారు, నెంబర్ని అసైన్ చేస్తాం అనమాట. ఇండెక్స్ అంటే ఇది ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3 అలా ఉంటాయి కదా. సో నాకు ఇప్పుడు లేయర్స్లో నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. L0,
ఎల్ అవసరం లేదు. ఇక్కడ ఎల్ ఇండెక్స్ అనేది ఏంటంటే కమాండ్, దానికి మనము ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తాం అనమాట. మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయో అన్ని నెంబర్స్లో మనకి ఏదైతే కావాలో, ఇప్పుడు నాకు 2 కావాలంటే 2 అంటే దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 0 1 2 M3 కావాలి. సో నేను అక్కడ 2 మెన్షన్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో అవుట్పుట్ ఏంటంటే M3. సో ఇలా ఉంటుంది అనమాట. సో దీని యూస్ కేస్ ఏంటంటే యాక్సెసింగ్ స్పెసిఫిక్ మెటల్ లేయర్ ఆర్ ఏ బ్లాక్ నేమ్. మనకి నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయండి మన ఇండస్ట్రీలో. సో దాంట్లో నాకు స్పెసిఫిక్గా ఒక బ్లాక్ నేమే కావాలి అంటే మనం ఇలాగా ఎల్ ఇండెక్స్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. సో నౌ అపెండ్ వాల్యూస్ టు ఏ లిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కేర్ఫుల్గా వినండి. యాడ్స్ 1 or more ఎలిమెంట్స్ టు ద ఎండ్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. మనకి ఆల్రెడీ ఒక లిస్ట్ ఉందండి. సెట్ నెట్స్ అనేది ఒక నేమ్. దాంట్లో నేను ఏం మెన్షన్ చేశానంటే క్లాక్, రీసెట్ అనేవి 2 యాడ్ చేశాను. నాకు దీంట్లో అవుట్పుట్ ఎలా రావాలంటే, నాకు దీంట్లో ఒకటి ఎలిమెంట్ యాడ్ అవ్వాలి. ఎల్ అపెండ్ అంటే నేను ఆ లిస్ట్లో ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేస్తాను అనమాట. సో అప్పుడు ఏం చేస్తానంటే ఎల్ అపెండ్ని యూజ్ చేసి నెట్స్ని యూజ్ చేసి నాకు డేటా ఎనేబుల్ అనే దాన్ని నాకు ఈ లిస్ట్లో యాడ్ అవ్వాలి. ఈ లిస్ట్లో నాకు యాడ్ అవ్వాలి అన్నప్పుడు మనము ఈ ఎల్ అపెండ్ని యూజ్ చేస్తాం అనమాట. సో దానికి అవుట్పుట్ ఏంటంటే పుట్స్ $nets. మనకి $nets యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు అవుట్పుట్ ఏంటంటే క్లాక్, రీసెట్, డేటా ఎనేబుల్. సో ఇవి ఈ 3 అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మనము ఈ డేటా ఎనేబుల్ అనే దాన్ని యాడ్ చేసాం అనమాట ఆ లిస్ట్లో. సో అప్పుడు మనకి 3 అవుతాయి అనమాట. సో ఇలా మనము అపెండ్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో నౌ split a string divides a string into a list based on the separator. మనము ఒక సెపరేటర్ని యూజ్ చేసి మనము నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చామంటే దాన్ని కొంచెం స్ప్లిట్ చేసి ఇస్తుంది అనమాట. మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో స్ప్లిట్ చేసి ఇస్తుంది అనమాట. సో సెట్ అనేది వేరియబుల్, లైన్ అనేది నేమ్. సో దీంట్లో మనకి ఏం స్టోర్ చేసామంటే క్లాక్, డేటా, రీసెట్, ఎనేబుల్ ఇవన్నీ స్టోర్ చేశాను వితౌట్ గ్యాప్ ఏమి ఇవ్వలేదు. ఓన్లీ ఇక్కడ కామా ఒకటే ఇచ్చాను అనమాట. సో నాకు ఇప్పుడు రిజల్ట్ ఎలా రావాలంటే సెట్ రిజల్ట్ స్ప్లిట్ని యూజ్ చేసి నేను దేంట్లో స్టోర్ చేశాను? లైన్లో స్టోర్ చేశాను. సో నాకు $line ఇక్కడ ఏం మెన్షన్ చేస్తామంటే కామా మెన్షన్ చేస్తాం అనమాట. అది డబుల్ ఇన్వర్టర్స్లోనే మనము కామాని మెన్షన్ చేస్తాం అనమాట. సో నాకు అవుట్పుట్ ఏంటంటే ఇది దేంట్లో స్టోర్ అయ్యింది? రిజల్ట్లో స్టోర్ అయ్యింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అని దేంట్లో స్టోర్ చేసామంటే లైన్లో స్టోర్ చేసాం. అవునా? ఓకే, ఇది క్లియరు. ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ మనకి డేటా అనేది స్ప్లిట్ అవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయాలి. సో స్ప్లిట్ చేయాలంటే మనము దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం అనమాట. అదేంటంటే రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. ఓకే, రిజల్ట్ మాత్రమే మెన్షన్ చేస్తాం. మనం లైన్ని మెన్షన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ ఏదైతే ఇచ్చినో అదే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ రిజల్ట్ని మెన్షన్ చేసాం కాబట్టి మనకి అవుట్పుట్ క్లాక్, డేటా, రీసెట్, ఎనేబుల్ ఇలా క్లియర్గా వస్తుంది. ఇక్కడ చూస్తే కామాస్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే కామాస్ లేవు. ఎందుకంటే మనం ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చున్నాం కాబట్టి. ఓకే, సో దీని యూస్ కేస్ ఏంటంటే పార్సింగ్ CSV లైక్ రిపోర్ట్ లైన్స్ ఆర్ లాగ్ ఎంట్రీస్లో కానీ రిపోర్ట్ లైన్స్లో కానీ ఈ స్ప్లిట్ స్ట్రింగ్ని యూజ్ చేస్తాం అనమాట. సో నౌ రివర్స్ ఏ లిస్ట్. ఇప్పుడు నాకు లిస్ట్ని రివర్స్ చేస్తాం అనమాట. రివర్స్ ఆర్డర్లో కావాలి. అప్పుడు ఏంటంటే ఈ రివర్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో సెట్ ఐటమ్స్, ఈ ఐటమ్స్లో ఏమేమి ఉన్నాయి? M1, M2, M3 అనేవి మెటల్ లేయర్స్ నెంబర్స్ ఇచ్చాను. సో దీనికి నాకు రివర్స్లో కావాలంటే పుట్స్ ఎల్ రివర్స్ అనేది ఏంటంటే కమాండ్. సో ఇట్లాంటివి ఈ ఎల్ రివర్స్ కానీ, ఇక్కడ స్ప్లిట్ కానీ, ఇక్కడ ఎల్ అపెండ్ కానీ, ఎల్ ఇండెక్స్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవి గుర్తుండాలండి. ఓకే, సో సెట్ ఐటమ్స్, ఈ ఐటమ్స్లో నేను ఇవి స్టోర్ చేశాను. ఇప్పుడు నాకు రివర్స్ ఆర్డర్లో రావాలంటే మనకి ఇది ఆల్రెడీ పుట్స్ ఎల్ రివర్స్. ఈ రివర్స్లో ఏమున్నాయంటే మనము ఈ ఐటమ్స్లో ఈ నేమ్స్ అన్ని స్టోర్ చేస్తున్నాం. M1, M2 అనేది స్టోర్ చేసాం. సో $items. మనం స్టార్టింగ్ ఎలా ఇచ్చాము? M1, M2 అనేది స్ట్రైట్ ఫార్వర్డ్లో ఇచ్చాము. కానీ మనకి ఎలా వచ్చింది అవుట్పుట్? రివర్స్ ఆర్డర్లో వచ్చింది. సో అందుకు మనము ఈ రివర్స్ ఏ లిస్ట్ని యూజ్ చేస్తాం అనమాట. యూస్ఫుల్ ఫర్ ఇటరేటింగ్ ఫ్రమ్ లాస్ట్ టు ఫస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద స్క్రిప్ట్. మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి మనకి కావాలంటే
ఇలా మనము ఈ రివర్స్ ఆర్డర్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. సో కాన్కాటినేట్ స్ట్రింగ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కంబైన్స్ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇంటూ ఏ వన్. చాలా నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇచ్చాను, దానికి ఏంటంటే ఒక్కటే కావాలి, అదంతా కలిపి నాకు ఒక్క దాంట్లోనే కావాలన్నప్పుడు మనము ఈ కాన్కాటినేట్ యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఏంటంటే సెట్ ఏలో నేను టీసీఎల్ ఇచ్చాను, టీసీఎల్ స్టోర్ చేశాను. సెట్ బిలో ఏంటంటే స్క్రిప్టింగ్ అనేది స్టోర్ చేశాను. ఇప్పుడు నాకు ఇదంతా ఒక దాంట్లోనే రావాలి, అప్పుడు ఏంట $A$B ఈజ్ ఫన్. సో మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే టీసీఎల్ స్క్రిప్టింగ్ ఈజ్ ఫన్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. సో జనరేటింగ్ రిపోర్ట్ మెసేజెస్ ఆర్ డైనమిక్ నెట్ నేమ్స్, మనము ఒకేసారి మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇచ్చాక అవంతా ఒకే దాంట్లో రావాలంటే మనం ఈ కాన్కాటినేట్ స్ట్రింగ్ని యూజ్ చేస్తాం అనమాట. సో నౌ సబ్స్ట్రింగ్, ఫైండ్ సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే చెక్స్ ఇఫ్ ఏ సబ్స్ట్రింగ్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ఏ స్ట్రింగ్. మనకి స్ట్రింగ్లో ఈ సబ్స్ట్రింగ్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనము ఈ సబ్స్ట్రింగ్ని యూజ్ చేస్తాం అనమాట. సో సెట్ టూల్స్ ఇన్నోవర్స్, టూల్లో నేను ఏం స్టోర్ చేశానంటే ఇన్నోవర్స్ని స్టోర్ చేశాను. ఓకే, ఇఫ్ స్ట్రింగ్ ఫస్ట్ ఏంటంటే INNO చేసి దీంట్లో ఎక్కడుందంటే అది టూల్లో స్టోర్ అయ్యింది. ఇదేంటంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు అంటారు, ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 అయితే మనకి పుట్స్ సబ్స్ట్రింగ్ ఈజ్ ఫౌండ్. సో ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇది ఫౌండ్ అయితే మనకి సబ్స్ట్రింగ్ ఫౌండ్ అని పెడతాము, ఎల్స్ అయితే సబ్స్ట్రింగ్ ఈజ్ నాట్ ఫౌండ్. సో మనం ఆల్రెడీ టూల్లో ఇచ్చేసాం కాబట్టి మనకి అవుట్పుట్ సబ్స్ట్రింగ్ ఈజ్ ఫౌండ్ అనే వస్తుంది అనమాట. సర్చింగ్ ఫర్ స్పెసిఫిక్ కీవర్డ్స్ ఇన్ లాగ్స్ ఆర్ రిపోర్ట్స్. సర్చింగ్ అంటే మనకి ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్, నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయన్నమాట. సో అవన్నీ మనము గుర్తుపెట్టుకొని ఇవి ఉన్నాయి ఇవి లేవని మనకు చెప్పలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ సబ్స్ట్రింగ్ని యూజ్ చేసి మనం ఇలా చేస్తామన్నమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రీప్లేస్ సబ్స్ట్రింగ్. రీప్లేస్ సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే రీప్లేస్ ఏ సబ్స్ట్రింగ్ విత్ అనదర్ స్ట్రింగ్. మనకి ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, అది కాకుండా ఇంకో వేరియబుల్లో కావాలి అంటే మనము ఈ రీప్లేస్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే సెట్ నెట్ అనేది నేమ్ అనమాట. దాంట్లో ఏంటంటే క్లాక్ ఓల్డ్ అనేది ఇచ్చున్నాము, స్టోర్ చేస్తున్నాము. సో సెట్ న్యూ నెట్లో ఏంటంటే స్ట్రింగ్ మ్యాప్స్ ఓల్డ్ నుంచి న్యూ కావాలన్నమాట. స్ట్రింగ్ మ్యాప్ నాకు ఇక్కడ ఓల్డ్ ఉంది, ఇక్కడ నాకు న్యూ కావాలి, ఓల్డ్ ప్లేస్లో న్యూ కావాలి. సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే స్ట్రింగ్ మ్యాప్ ఓల్డ్ న్యూ. అది ఎక్కడుందంటే ఎక్కడ స్టోర్ అయిందంటే $నెట్లో స్టోర్ అయింది. సో నాకు ఇప్పుడు ఇదంతా దేంట్లో స్టోర్ చేసామంటే న్యూ నెట్లో స్టోర్ చేసాం. న్యూ నెట్లో స్టోర్ చేసాము. సో ఇప్పుడు నేను ఇక్కడ అవుట్పుట్ ఎక్కడ రావాలి, అవుట్పుట్ పుట్స్ $new net అనే మెన్షన్ చేయాలి. మనకి ఇక్కడ నెట్ కానిస్తే మనకి క్లాక్ ఓల్డ్ అనే వస్తుంది. సో పుట్స్ $new net అని ఇస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ క్లాక్ న్యూ అని వస్తుంది. ప్రీవియస్గా క్లాక్ ఓల్డ్ అని ఉంది, మనకి అవుట్పుట్ ఇదంతా మెన్షన్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ క్లాక్ న్యూగా చేంజ్ అయిందనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే అప్డేటింగ్ ద నెట్ నేమ్స్ ఆర్ లేబుల్స్ డైనమికల్లీ ఇన్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్. మనకి నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ స్క్రిప్ట్ మెన్షన్ చేసి ఉంటాం, మనకి అది కాకుండా ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటే రీప్లేస్ చేయాలనుకుంటే మనము ఈ రీప్లేస్ సబ్స్ట్రింగ్ని యూజ్ చేస్తాం అనమాట. సో అసలు ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే రిపోర్ట్స్ని పాస్ చేయడానికి కానీ, ఫైల్ హ్యాండ్లింగ్ కానీ, లిస్ట్ మ్యానిపులేషన్కి కానీ, ఆటోమేషన్ సేఫ్టీ కోసం కూడా మనము ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం అనమాట. అలాగే ఇంటర్వ్యూ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఖచ్చితంగా ఇంటర్వ్యూస్లో ఈ టీసీఎల్ గురించి అడుగుతారు. సో మనం ఇప్పుడైతే ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అవన్నీ మన ఆన్లైన్ కంపైలర్ టీసీఎల్ ఆన్లైన్ కంపైలర్లో నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మీకు ఒకవేళ ల్యాప్టాప్ ఉండి లేదంటే మొబైల్ ఉన్నా మనము ChatGPTలో టీసీఎల్ ఆన్లైన్ కంపైలర్ అని ప్రాంప్ట్ ఇస్తే ఖచ్చితంగా అవి కొన్ని లింక్స్ని ఇస్తుంది అనమాట. సో దాన్ని జస్ట్ డైరెక్ట్గా క్లిక్ చేస్తే మనకి ఇలా ఒకటి వస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే కోడ్ని రాస్తాము, ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేస్తాము. జస్ట్ ఎగ్జిక్యూట్ మనం కోడ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ స్ట్రింగ్ ఏంటంటే స్ట్రింగ్ లెంత్ రైట్. సో ఫస్ట్ది ఏంటంటే స్ట్రింగ్ లెంత్
సరే, ఈ స్ట్రింగ్ లెంత్లో ఏంటంటే ఫస్ట్ సెట్ ఒక వేరియబుల్. ఏం వేరియబుల్ అంటే మెసేజ్ అనే వేరియబుల్ని ఇచ్చాను. దాంట్లో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇచ్చాను, లర్న్ విత్ సంజు మణి. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ కావాలి. పుట్స్ స్ట్రింగ్ లెంత్ కావాలి. స్ట్రింగ్ లెంత్ ఏం మెన్షన్ చేయాలంటే మెసేజ్ మాత్రమే మెన్షన్ చేయాలి. ఎందుకు మెసేజ్ మాత్రమే మెన్షన్ చేయాలంటే నేను ఈ మెసేజ్లో ఈ లర్న్ విత్ సంజు మణి అనే డేటాని స్టోర్ చేశాను కాబట్టి నేను అక్కడ మెసేజ్ మాత్రమే స్టోర్ చేయాలి, మెసేజ్ మాత్రమే ఇవ్వాలి. మెసేజ్. ఓకే, మెసేజ్. ఓకే, సో ఇప్పుడు కనిపిస్తుందా? సెట్ మెసేజ్ లర్న్ విత్ సంజు మణి. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ కావాలి. ఓకే, ఎగ్జిక్యూట్. సి మనకు అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. ఎస్ ఏంటి 20. దాని యొక్క లెంత్ ఎంత ఉందంటే లర్న్ విత్ సంజు మణి అనే లెంత్ ఎంత ఉందంటే 20 ఉందన్నమాట. ఓకే, సో నౌ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. ఓకే నౌ ఇప్పుడు ఏం ఇవ్వాలంటే సెట్ టూల్ అనే నేమ్ ఇచ్చాను. అదేంటంటే ఇన్నోవస్. ఓకే, ఇన్నోవస్ అని ఇచ్చాను. దీనికి నాకు అవుట్పుట్ కావాలి. ఏం మెన్షన్ చేయాలంటే స్ట్రింగ్ టు అప్పర్ అని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత నేను దేంట్లో అయితే స్టోర్ చేశాను, టూల్లో స్టోర్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ టూల్ అనే మెన్షన్ చేయాలి. ఓకే, ఎస్. నౌ ఇప్పుడు చూద్దాం మన అవుట్పుట్. సో ఇక్కడికి వచ్చా ఎగ్జిక్యూట్. ఓకే, నౌ మన అవుట్పుట్ ఏంటంటే ఎస్ ఇన్నోవస్ అన్నీ క్యాపిటల్ లెటర్స్లోనే వచ్చాయి. సరే, ఇప్పుడు నేను ఇది క్యాపిటల్ లెటర్స్, నేను స్మాల్ లెటర్స్లో కావాలి నాకు ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను క్యాప్స్లో ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేంజ్ చేయాలంటే లోవర్ చేంజ్ చేయాలి. ఓకే, నౌ వీ హ్యావ్ టు సీ ఎగ్జిక్యూట్. సి అవుట్పుట్ ఏంటంటే ఎస్ మనం అక్కడ క్యాప్స్లో ఇచ్చాము, మనకి ఇక్కడ స్మాల్ లెటర్స్లో వచ్చేసింది. సో నౌ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లిస్ట్ లెంత్. ఓకే, సో దీనికి మనం ఏమి ఇవ్వాలంటే ఫస్ట్ సెట్ సెల్స్. ఈ సెల్స్లో లిస్ట్ ఏమేమి యాడ్ చేయాలంటే అండ్ గేటు, ఆర్ గేటు, నాండ్ గేటు, నారు, ఎగ్జారు, ఇలా మనకి కావాల్సినవి పెట్టుకోవచ్చు అనమాట. సరే, నాకు అవుట్పుట్స్ కావాలి. ఇప్పుడు అవుట్పుట్ కావాలి. పుట్స్ ఎల్ లెంత్ నేను దేంట్లో స్టోర్ చేశానంటే ఎస్ సెల్స్లో స్టోర్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ కావాలి. ఓకే, ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత ఉందో చూద్దాం. సి 5 ఉంది. ఓకే, మనం ఇంకోటి యాడ్ చేస్తే అది ఇంకా 6 కూడా అవుతుంది. లెట్స్ సీ, ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం. ఎగ్స్నార్ కూడా యాడ్ చేశారు. ఓకే, నౌ వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు చూద్దాము ఎంత వస్తుందో. ఎక్స్పెక్టెడ్ ఆన్సరే 6 వస్తుంది. సి ఎస్ 6 వచ్చింది కదా. ఓకే, నా ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్సెస్ స్పెసిఫిక్ లిస్ట్ ఎలిమెంట్. ఓకే, నాకు నెంబర్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి. సెట్ లేయర్స్ అనేది ఒకటి ఇచ్చాను, నెంబర్స్. ఓకే, దాంట్లో నాకు M1 ఉంది, M2 ఉంది, M3 ఉంది, M4 కూడా ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే L ఇండెక్స్ లేయర్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే మనం ఈ డేటా అనేది లేయర్స్లోనే స్టోర్ చేసాం కాబట్టి మనం ఇక్కడ లేయర్స్ని మెన్షన్ చేస్తాం. ఇప్పుడు నాకు M1 అంటే 0, M2 అంటే 1, M3 అంటే 2, M4 అంటే 3. ఇప్పుడు నాకు M4 కావాలి. ఓకే, 3 అని మెన్షన్ చేశాను. చూద్దాం మనకు అవుట్పుట్ ఏమొస్తుందో.
సి ఎస్ M4 ఓకే. సో ఇలా మనము నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేసేదాన్ని బట్టి మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. నా ఫిఫ్త్ చూద్దాము. append values to a list. ఓకే, నా దగ్గర లిస్ట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా. సో నెట్స్ అనే ఒక లిస్ట్ ఉంది, దాంట్లో నేను క్లాక్ యాడ్ చేశాను, రీసెట్ యాడ్ చేశాను. ఓకే, నాకు ఈ క్లాక్ రీసెట్తో పాటు ఇంకొకటి కూడా యాడ్ అవ్వాలి ఈ లిస్ట్లో. సో అప్పుడు ఏం చేస్తానంటే append నెట్స్లో నాకు ఏం కావాలంటే డేటా ఎనేబుల్ కావాలి. ఓకే, డేటా ఎనేబుల్. నౌ కోట్స్ డాలర్ నేనేమి ఇవ్వాలంటే నెట్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నాకు ఆ లిస్ట్లో ఈ డేటా ఎనేబుల్ అనేది యాడ్ అవుతుందో లేదో చూసేద్దాం. సో ఈ డేటా నెట్స్లో ఎస్ క్లాక్ రీసెట్ డేటా ఎనేబుల్ ఎస్ ఇట్స్ సో యాడ్ అయిపోయింది. సో ఇలా ఈ అపెండ్లో నెంబర్ ఆఫ్ ఎన్నైనా ఇవ్వచ్చు అనమాట. సో నౌ సిక్స్త్ ఏంటంటే స్ప్లిట్ ఏ స్ట్రింగ్. ఓకే, సో దీంట్లో ఏంటంటే సెట్ లైన్, నాకు క్లాక్ ఇచ్చాను, క్లాక్ డేటా రీసెట్ ఎనేబుల్ ఇలా అన్నీ డంప్ చేసేసా. ఓకే, నాకు ఇప్పుడు ఇవన్నీ ఎలా కావాలంటే సెట్ రిజల్ట్ అనేది ఒకటి వాల్యూ పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మనకి ఈ రిజల్ట్ అంతా ఇక్కడ స్ప్లిట్ అయ్యేదంతా ఈ రిజల్ట్లోనే స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో స్ప్లిట్ లైన్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయాలంటే కామాని మెన్షన్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు పుట్స్ నేను ఏమి ఇవ్వాలి, ఎస్ రిజల్ట్ అనేదే ఇవ్వాలి. ఎందుకు రిజల్ట్ అనేది ఇవ్వాలంటే ఈ స్ప్లిట్ అనేది దీంట్లోనే స్టోర్ అయింది కాబట్టి ఈ స్ప్లిట్ అనేది ఈ రిజల్ట్లోనే స్టోర్ అయింది. ఇప్పుడు నేను లైన్ ఇస్తే నాకు ఈ లైన్లో ఏదైతే డేటా ఉందో అది మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. నౌ ఎగ్జిక్యూట్. సి క్లాక్ డేటా రీసెట్ ఎనేబుల్. సరే, మనము రిజల్ట్ కాకుండా లైన్ ఇద్దాం, అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. అంతా స్ప్లిట్ అయ్యి వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం. సి క్లాక్ డేటా రీసెట్ అనేవి విత్ కామాస్తో పాటు వచ్చేసింది. ఇందాకేంటంటే కామాస్ ఏం లేకుండా స్ప్లిట్ అయ్యి వచ్చింది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. నౌ సిక్స్త్ ఏంటంటే రివర్స్ ఏ లిస్ట్. ఓకే, నాకు ఒక లిస్ట్ అనేది రివర్స్లో అవ్వాలి. సో దానికి నేను సెట్ ఐటమ్స్ M1 M2 M3 M4 ఇలా నేను ఇచ్చాను. నాకు ఇప్పుడు ఇది రివర్స్ కావాలి. సో దీనికి నేను ఏం మెన్షన్ చేస్తాను అంటే పుట్ ఎల్ రివర్స్. నేను మెన్షన్ చేయాలి, ఐటమ్స్ మెన్షన్ చేయాలి. ఎందుకు ఐటమ్స్ మెన్షన్ చేయాలంటే ఈ డేటా అనేది అంతా ఈ ఐటమ్స్లోనే స్టోర్ అయ్యింది. సో నౌ వీ హ్యావ్ టు సీ ద అవుట్పుట్. సో అవుట్పుట్ చూసేద్దాం. సో అవుట్పుట్ ఎలా వస్తుంది, M4 M3 M2 M1 అలా రివర్స్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, సి M4 M3 M2 M1 మనం అనుకున్నట్టే మనకి అవుట్పుట్ వచ్చేసింది. సో ఇలా రివర్స్ ఆర్డర్లో కావాలంటే మనము రివర్స్ ఏ లిస్ట్ని యూజ్ చేస్తాం అనమాట. నౌ కాన్కాటినేట్ స్ట్రింగ్. ఈ కాన్కాటినేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కాన్కాటినేట్లో ఏంటంటే సో ఫస్ట్ ఏంటంటే మనము ఒక సెట్ అనే వేరియబుల్ని తీసుకుంటాము. ఓకే, TCL. ఓకే, సెట్ B స్క్రిప్టింగ్. ఓకే, నాకు ఇప్పుడంతా ఒకే దాంట్లో కావాలి. A B ఈస్ ఓకే, నేను ఇదంతా ఇచ్చాను.
సో నాకు ఇప్పుడు అవుట్పుట్ కావాలి, ఇదంతా కలిపి అవుట్పుట్ కావాలి. చూద్దాం ఎలా వస్తుంది. సో నౌ ఎస్, TCL స్క్రిప్టింగ్ ఈజ్ ఈజీ టు లెర్న్. నేను TCL అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను, స్క్రిప్టింగ్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. నాకు మొత్తం కలిపి కాన్కాటినేట్లో మనకి అవుట్పుట్ వచ్చేసింది. సో ఇలా ఉంటుందన్నమాట. సో నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే ఫైండ్ సబ్స్ట్రింగ్. సరే, ఇక్కడ నేను సెట్ టూల్ అనే ఒక వేరియబుల్ ఒక నేమ్ ఇచ్చాను. దాంట్లో నేను ఏం స్టోర్ చేశానంటే ఇన్నోవా స్టోర్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. స్ట్రింగ్ ఫస్ట్ ఎందుకు మెన్షన్ చేయాలంటే ఇవన్నీ ఫస్ట్ నెంబర్స్. INNO అనేది ఇన్నో అనేది ఫస్ట్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ అని మెన్షన్ చేస్తున్నాను. లాస్ట్ అయితే లాస్ట్ అని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇన్నో. ఓకే ఓకే, ఇప్పుడు నాకు అది దేంట్లో ఉందంటే టూల్ అనే దాంట్లో ఉంది. ఓకే, నౌ ప్లస్ టు -1 ఎందుకు మెన్షన్ చేసామంటే నాట్ ఈక్వల్ టు -1 అంటే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది, అదే -1 అయితే మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. సో పుట్స్ సబ్స్ట్రింగ్ ఫౌండ్. ఎందుకు ఫౌండ్ అంటే మనము ఇన్నో అనేది 2లో ఉందా లేదా, ఉంటే మనకి స్ట్రింగ్ ఫౌండ్ అని వస్తుంది, లేకపోతే నాకేం రావాలి ఎల్స్. ఇప్పుడు నాకు పుట్స్ సబ్స్ట్రింగ్ ఈజ్ నాట్ ఫౌండ్. ఓకే, ఇలా రావాలి నాకు అవుట్పుట్. ఓకే, నౌ సి మనకి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఎస్, సబ్స్ట్రింగ్ ఈజ్ ఫౌండ్. ఎందుకు ఫౌండ్ అనిందంటే మనం ఆల్రెడీ ఇన్నోవస్ అనే దాన్ని మెన్షన్ చేసాం కాబట్టి ఈ ఇన్నో అనేది ఈ ఇన్నోవస్లో ఉంది కాబట్టి మనకి సబ్స్ట్రింగ్ అనేది ఫౌండ్ అని వచ్చింది, లేకపోతే సబ్స్ట్రింగ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అనమాట. సో లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీప్లేస్ సబ్స్ట్రింగ్ని రీప్లేస్ చేయడానికి మనం ఈ రీప్లేస్ సబ్స్ట్రింగ్ని యూజ్ చేస్తాం అనమాట. సో నౌ సెట్ నెట్, దీంట్లో ఏం యూజ్ చేస్తామంటే క్లాక్ ఈజ్ ఓల్డ్ అని ఉంది, దాన్ని మనం న్యూగా చేంజ్ చేయాలన్నమాట. సో సెట్ న్యూ నెట్, ఇది ఓల్డ్ నెట్, ఇక్కడ ఏంటంటే న్యూ నెట్ అనమాట. మనం ఇక్కడ చేంజ్ చేసేదాన్నంతా మనం న్యూ నెట్లో స్టోర్ చేస్తాం అనమాట. సో స్ట్రింగ్ మ్యాప్ ఓల్డ్ నుంచి నాకు న్యూ కావాలి. ఓకే, మెన్షన్ చేసేసాను. నేను ఇప్పుడు అదంతా ఎక్కడుందంటే నెట్లో ఉందన్నమాట. సో నెట్ని ఆల్రెడీ మెన్షన్ చేశాను. నాకు ఇప్పుడు అవుట్పుట్ కావాలి. మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి, అవుట్పుట్ కావాలంటే ఎస్ న్యూ నెట్ని మెన్షన్ చేయాలి. ఓకే, ఎస్ న్యూ నెట్ని మెన్షన్ చేస్తే మనకి ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. ఓకే, ఎగ్జిక్యూట్. ఎస్, వెరీ గుడ్. క్లాక్ న్యూ అని వచ్చింది. మనం ఆల్రెడీ ఫస్ట్ మెన్షన్ చేసింది ఏంది, క్లాక్ ఓల్డ్ మెన్షన్ చేసాము. సో ఆ ఓల్డ్ పోయి నాకు ఇక్కడ న్యూ నేను యాడ్ చేశాను. సో ఇక్కడ అవుట్పుట్ అనేది న్యూగా యాడ్ అయింది అనమాట. సో నౌ ప్లీజ్ షేర్ అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, నాకు ఇప్పుడు అవుట్పుట్ కోడ్స్. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఈ అవుట్పుట్ మీకోసమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో అలాగే మెన్షన్ చేశాను కూడా, ప్లీజ్ షేర్ అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మీరు కూడా దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.